ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అయినవిల్లి వినాయకుడి గుడి చూద్దాము. ఇది దక్షిణం వైపు గోపురం అండి. గోపురం నుంచి వెళ్తే వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఇదేమో తూర్పు వైపు గోపురం. దీని నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి శివునికి అన్నపూర్ణాదేవికి కూడా ఉపాలయాలు ఉన్నాయి. అయినవిల్లి సిద్ధి వినాయకుడు స్వయంభుగా వెలిసిన స్వామి. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నారు అని చెబుతూ ఉంటారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావటానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని మనకి స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడానండి 1,00,000 పెన్నులు పైగా వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. పూజ చేసిన పెన్నులన్నీ కూడా ఇక్కడ విద్యార్థులకు అందజేస్తారండి. ఇక్కడికి దేశం నలుమూలల నుండి కూడా భక్తులు చాలా ఎక్కువగా వస్తారు స్వామివారిని దర్శనం చేసుకోవటం కోసం. మనకి ఈ వినాయకుని దేవాలయము పచ్చని పొలాల మధ్యలో ఉంది. ఈ టెంపుల్ అయితే మనకి రావులపాలెంకి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే మనం అంతరాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే స్వామిని మనం ఇక్కడైతే 100 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. 100 రూపాయల టికెట్ తీసుకుంటే మనల్ని అంతరాలయంలో తీసుకెళ్ళి మన గోత్రనామాలు అవి చదువుతారు. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందండి. ఇక్కడ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి. దీనికైతే 1116 టికెట్. ఇది తీసుకుని వెళ్ళి చేయించుకోవచ్చు. డైలీ కూడా చాలా ఎక్కువ మంది వచ్చి చేయించుకుంటారండి. ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ హోమం జరుగుతుంది. ఇది చేయించుకోవడం వల్ల వివాహం లేట్ అయిన వాళ్ళకి వివాహం అవుతుంది. అలాగే ఉద్యోగం లేట్ అయిన వాళ్ళకి ఉద్యోగం కూడా వస్తుంది. ఒక నమ్మకం అండి, ఇక్కడ బాగా నమ్మకం. అలాగే మనం ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ అండి. ఇది ఒక్క నారికేలం సమర్పించినంతనే కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి అండి. ఇక్కడ కొంతమంది అయితే వచ్చి కోరికని 100 కొబ్బరికాయలు 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటారు. ఆ మొక్కు తీరిన వెంటనే కూడా వచ్చి 100 కొబ్బరికాయలు మనం సమర్పిస్తే మనకు 5 కొబ్బరికాయలు ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. అలాగే మనకు అర్చకుల స్వాముల వారు చెప్తారండి, న్యాయబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తీరుతుంది అని చెప్పేసి చెప్తారు. అలాగే మనకి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుందండి. చిన్నపిల్లలకి అన్నప్రసారం జరుగుతుందండి. ఇక్కడ అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ కొత్తగా వాహనం కొనుక్కున్న వాళ్ళు అయితే వాహన పూజలు చేయించుకుంటారు. కారు బైక్స్ తీసుకున్నవారు ఇక్కడ ఒక సెంటిమెంట్గా వినాయకుడి గుడి దగ్గర అయితే చేయించుకుంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాహన పూజలు బాగా చేయించుకుంటారండి. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. మనకి ఈ టెంపుల్ అయితే రావులపాలెంకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదైతే జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టు దగ్గర దీపారాధన అది చేస్తారు. దీపారాధన చేసుకుంటారు. దీని పక్కనే మనకి కాలభైరవుని గుడి ఉందండి. అక్కడ కాలభైరేశ్వరుని కూడా మనం నమస్కారం చేసుకోవచ్చు. ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. అలాగే మనకి గుడికి ఆపోజిట్లోనే మనకి కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అమ్ముతారు. కొబ్బరికాయలు అరటిపళ్ళు గరిక అది అమ్ముతారు. గరిక పూజ ఇక్కడ బాగా విశేషం అండి. గరికతో బాగా పూజ చేయించుకుంటారు. మనకి ఇప్పుడు మన ప్రధాన అర్చకులు మన ఆలయం గురించి ఇక్కడ విశేషం అంతా చెప్తారు, విందాము. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు అన్నదానం కూడా మనం తీసుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుందండి, బాగా పెడతారు. ఎవరు వచ్చినా ప్రసాదం తీసుకుని అది టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆది గణపతి అయినవిల్లి గణపతి. అయినవిల్లి అనే గ్రామంలో స్వయంభూగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారండి. ఇక్కడ అన్నాను ఆది గణపతి అయినవిల్లి గణపతి. ఆది అంటే ప్రథమ, మొట్టమొదటిసారిగా వెలిసినట్టు స్వామి ఎవరయ్యా అంటే కనుక ఈ క్షేత్రంలో ఈ స్వామివారు. దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత ఆ యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి వారి అరణ్యంలో తిరుగుతుండగా అప్పటికే స్వామివారు స్వయంభూగా దక్షిణ ముఖంగా వెలిసి ఉన్నారు. ఇప్పుడు దక్ష ప్రజాపతి వారు వారిని చూసి స్వామివారిని పూజ చేయగా వరం ఇచ్చారు. అందుకని ఆయనకి వరసిద్ధి వినాయకుడు నామకరణం. అలాగే వ్యాస భగవానుడు కూడా అరణ్యంలో వెళ్తూ ఉండగా స్వామివారిని చూసి పూజ చేసి నుంచి వెళ్ళేటండి. ఇక్కడ ఈ క్షేత్రంలో పంచాయతనము అంటారు. అంటే 5 దేవాలయం కలిగిన సముదాయం అన్నమాట అండి. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయము స్వామివారు వినాయక స్వామివారు, బాలాలయాలు ఉన్నాయండి. ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవ కేశవస్వామి.
ఈ క్షేత్రంలో స్వామివారి విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక ఈయనకు ఇంకో పేరు ఉందండి, నారికేళ స్వామి. అంటే ఏదైనా కోరుకున్నాను అనుకో, కోరుకునేటప్పుడు ముందు 5 కొబ్బరికాయలు కొడతారు. తర్వాత కోరిక తీరిన తర్వాత 100 కాయలు అవ్వచ్చు, 1000 కాయలు అవ్వచ్చు, మన ఓపికను బట్టి కాయలు కొడుతూ ఉంటారు. అందుకని స్వామి వారికి నారికేళ స్వామి అని పేరు. సవ్యమైన కోరిక అయ్యి ఉండాలి. అలాగే స్వామివారికి ప్రతి నిత్యము కూడా స్వామివారికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వెళ్తూ ఉంటారండి. ఈ క్షేత్రంలో ఉదయాన్నే పంచామృత అభిషేకం అని చెప్పి 5గురికి ఇస్తారు. అది ఉదయం 10 గంటలకు ఆరంభం అవుతుంది. అయిన తర్వాత స్వామివారికి అభిషేకం ఉంటాయి. ఉదయం 7 గంటల కానీ 11 దాకా అభిషేకములు ఉంటాయి. అలాగే ఎవరైతే ఈతి బాధలతో కష్టపడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, కష్టాలు ఉంటాయి చెప్పుకోవాలనేటువంటి విధానంగా, ఆ కష్టాలు తీరడం కోసం ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ప్రతి నిత్యము జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఆరంభమయ్యి 1 గంటన్నర 2 గంటల పాటు ఉంటుందండి. ఎవరైతే ఈ గణపతి హోమం చేయించుకుంటారో వారికి ఈ దివాళన్నీ తొలగి సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసము ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే నూతన వాహనాన్ని, అంటే కొత్త బండిని కానీ కారుని కానీ కొనుక్కున్నారో, ఈ ఆలయానికి వచ్చి ఎంత సుదూర ప్రాంతమైనా సరే వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా జరిగే పండుగలు ఏమిటయ్యా అంటే కనుక, అంటే ప్రతి నిత్యము వేలాది మంది వస్తూ ఉంటారు. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా 9 రోజులు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఉదయం సాయంకాలం దాకా పూజలు జరుగుతూనే ఉంటాయండి. అలాగే దేవీ నవరాత్రులు కార్తీక మాసం నెల. ఇంకా ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటయ్యా అంటే కనుక, ఇప్పుడు పండుగలు వస్తాయి, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐస్ వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలోనే ప్రతి నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుందండి. వేలాది మంది స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం తిని బయలుదేరుతూ ఉంటారు. అలాగే మాఘమాసంలో స్వామివారి సన్నిధిలో, అంటే ఫిబ్రవరి నెలలో వస్తుందండి, సన్నిధిలో 7 నదీ జలములు సహిత 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థులు పంచిపెడుతూ ఉంటారు. అంటే 1,00,000 అంటాం మేము, ఇంకా పైన అవుతాయి అనుకోండి. అంటే బాగా ఇది ఫేమస్ అయింది కొంచెం. అందువల్ల ఈ విశేషంగా 3 రోజులండి కార్యక్రమం. 3 రోజుల్లో 2వ రోజునేమో సరస్వతీ కల్పం అంటారు. అంటే 1,00,000 కలములు స్వామివారి సన్నది ఉంచి ఆ పిల్లలను ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. అలాగే 3వ రోజుని సూర్య నమస్కారాలతో ముగించుకొని అక్కడికి పూర్ణావతితో ముగుస్తూ ఉంటుంది. అలాగే ఈ స్వామివారి విశిష్టత ఇదండి. 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారికి కరుణాకరాలు పొందవలసిన కోరుచు సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. నా పేరు వినాయకరావు శర్మ అండి. శ్రీని కూడా ఉంటూ ఉంటారు. నేను ప్రధాన అర్చక స్వామి ఈ దేవాలయంలో. ఇక్కడ ఆంబోతులు బాగా వస్తాయండి ఇక్కడికి, అలా బయట తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే 6 ఆంబోతులు అలా వస్తాయంటండి. ఇవి ఎవరిని ఏమీ చెయ్యవు, మనం ఏమన్నా అట్టిపళ్ళు పెడితే తింటాయి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.